షేక్ హసీనా బంగ్లాదేశ్ సంక్షోభంతో ఇప్పుడు ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. 15 ఏళ్లకు పైగా బంగ్లాదేశ్ ను ఏలిన షేక్ హసీనా ఇప్పుడు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ రాజకీయాలు చెరగని ముద్ర వేసిన ఆమె ఏళ్ల పాటు సైనిక పాలనలో నలిగిన దేశానికి స్థిరత్వం తీసుకొచ్చారు. అలాంటి హసీనా అనూహ్యంగా ప్రధాని పీఠం నుంచి వైదొలిగి ప్రాణభయంతో పరాయి దేశంలో తలదాచుకోవడానికి కారణాలేంటి? షేక్ హసీనా 5 సార్లు బంగ్లాదేశ్కు ప్రధానమంత్రిగా పనిచేశారు. అందులో 2009 నుంచి గత 4 సార్లు ఆమెని అప్రహిత విజయాలు సాధిస్తూనే ఉన్నారు. ప్రపంచంలోని ఒక దేశానికి అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా ఉన్న తొలి మహిళగా షేక్ హసీనా రికార్డుల్లోకి ఎక్కారు. ఒకప్పుడు సైనిక పాలన నుంచి బంగ్లాదేశ్ను కాపాడిన షేక్ హసీనా ఇప్పుడు దేశం విడిచి పారిపోయారు. పుట్టిన దేశంలో ఉండలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విదేశాలకు మకాం మార్చారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె హసీనా 1947 సెప్టెంబర్లో ఆమె జన్మించారు. 1960ల చివర్లలో ఢాకా విశ్వవిద్యాలయంలో చదువుతున్న రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించారు. 1971లో పాక్ నుంచి బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం సిద్ధించింది. హసీనా తండ్రి దేశాధ్యక్షుడిగా, తర్వాత ప్రధానిగా కూడా పనిచేశారు. 1975 ఆగస్టులో ముజిబుర్ దంపతులు, వారి 3 కుమారులు వారి ఇంట్లోని మిలిటరీ అధికారుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. అప్పటికి ముజిబుర్ దంపతుల సంతానంలో మిగిలింది హసీనా, ఆమె చెల్లి షేక్ రెహానా మాత్రమే. తమ ఇంట్లో హత్యాకాండ చోటు చేసుకున్న రోజు విదేశాల్లో ఉండడంతో వారిద్దరూ ప్రాణాలు దక్కించుకోగలిగారు. దశకంలో ఢాకా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలోనే ఆమె రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1968లో ప్రముఖ శాస్త్రవేత్త ఎంఏ వాజెద్ మియాను షేక్ హసీనా వివాహం చేసుకున్నారు. తండ్రి స్థాపించిన అవామీ లీగ్ అధినాయకురాలిగా ఎన్నికయ్యాక 1981లో స్వదేశానికి తిరిగొచ్చారు. అప్పటికీ సైనిక పాలనలో మగ్గుతున్న బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం కోసం గళమెట్టారు. ఫలితంగా పలుమార్లు గృహ నిర్బంధానికి గురయ్యారు. 1991 ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని అవామీ లీగ్ సాధించలేకపోయింది. 1996 ఎన్నికల్లో అవామీ లీగ్ విజయంతో హసీనా తొలిసారి ప్రధాని పీఠమెక్కారు. కానీ 5 ఏళ్లు తిరిగేసరికి పదవి కోల్పోయారు. అయితే 2008 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో తిరిగి అధికారం దక్కించుకున్న హసీనాకు ఆ తర్వాత తిరుగు లేకుండా పోయింది. అప్పటి నుంచి దేశంలో ఆమెదే అప్రతిహత పాలన. హసీనాపై విమర్శలు తక్కువేం కాదు. రాజకీయ ప్రత్యర్థులు ఆమెను ఎంతగా అభివర్ణిస్తుంటారు. ఆమె పాలనలో అవినీతి రాజ్యమేలుతోందంటూ అనేకసార్లు విమర్శలు గుప్పించారు. హసీనా భర్త అణుశాస్త్రవేత్త ఆయన 2009లో మరణించారు. ఆ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. హసీనాపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. అత్యధిక కాలం ఓ దేశానికి ప్రభుత్వాధినేతగా కొనసాగిన మహిళా నేతల్లో ఒకరిగా హసీనా పేరుగాంచారు. బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ పునరుద్ధరణ జరగడం ప్రస్తుతం హసీనా కొంపముంచింది. అవామీ లీగ్ మద్దతుదారులకు ప్రయోజనం కల్పించేలా ఆ రిజర్వేషన్ ఉందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సంబంధిత కోటాను ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. శాంతియుతంగా మొదలైన నిరసనలు తర్వాత హింసాత్మకంగా మారాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రిజర్వేషన్లను కుదించాలని ఆదేశించింది. అందుకు హసీనా సర్కార్ అంగీకరించింది. తాజాగా మళ్లీ ఘర్షణలు చెలరేగడంతో హసీనా పదవి నుంచి దిగిపోక తప్పలేదు.
షేక్ హసీనా రాజీనామా తర్వాత అక్కడి ప్రభుత్వాన్ని ఆర్మీ చేజిక్కించుకుంది. అయినప్పటికీ ఆ దేశంలో హింస చల్లారడం లేదు. ముఖ్యంగా హిందూ సమాజాన్ని టార్గెట్ చేస్తూ ముస్లిం మూకలు దాడులకు పాల్పడుతున్నాయి. హిందువులను చంపేయడంతో పాటు యువతులను, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో హిందువుల ఆస్తులను దోపిడీ చేయడంతో పాటు యువతులను అపహరిస్తున్నట్టు తెలుస్తోంది. దేవాలయాలకు నిప్పు పెట్టడంతో పాటు హిందువుల ఇళ్లు, వ్యాపారాలపై దాడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై హింస ఎక్కువ కావడంపై అక్కడి మైనార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఈ దేశ పౌరులం కావడం తప్పా అని ప్రశ్నిస్తున్నారు. తాము ఎక్కడికి వెళతామని అడుగుతున్నారు. మరోవైపు ఈ హింస వల్ల 1 కోటి మంది శరణార్థులు బెంగాల్కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడి జమాతే ఇస్లాం, భారత వ్యతిరేక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారం కోసం చేతులు కలపడంతో రానున్న రోజుల్లో అక్కడి మైనార్టీలు, ముఖ్యంగా హిందువుల పరిస్థితి దారుణంగా ఉండే అవకాశం ఉంది. షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లిపోవడం వెనుక అమెరికా హస్తముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు కొన్ని నెలల క్రితం సంకేతాలొచ్చాయనే ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రభుత్వానికి అమెరికాతో సంబంధాలు లేకపోవడం కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. ఫలితంగా అగ్రరాజ్యం ఆగ్రహానికి గురై తీవ్ర నిరసనల మధ్య షేక్ హసీనా కట్టుబాటులతో దేశాన్ని వీడాల్సిన పరిస్థితి నెలకొందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.